దాడికి కరాచీ పోర్టు వికలమయ్యింది. రక్షణ వర్గాల సమాచారం ప్రకారం పాకిస్తాన్లోని కరాచీ, ఒర్మారా ఓడరేవులపై ఐఎస్ఎస్ విక్రాంత్ నుంచి అనేక క్షిపణులను ప్రయోగించారు. దీని కారణంగా 2 ఓడరేవులలో భారీ మంటలు చెలరేగాయి. ఈ దాడి కారణంగా 2 ఓడరేవు నగరాల చుట్టూ పొగ వ్యాపించింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, అటు కరాచీ, ఒమ్రారా పోర్టులపై భారత్ నేవీ భీకర దాడి చేసినట్లు తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? సునీత, కరాచీ పోర్ట్ ధ్వంసం వెనుక మనం ఐఎన్ఎస్ విక్రాంత్ గురించి కూడా మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. జయం సమ యుద్ధి స్పర్ధ అనే ఋగ్వేద శ్లోకం నుండి ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇది ఇండియన్ మేడ్ ఐఎన్ఎస్ విక్రాంత్ అనేది దేశీయంగా నిర్మించింది. ఇది తొలి విమాన వాహక నౌక ఇది. సో దీని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే ఐఎన్ఎస్ విక్రాంత్ మొదట ప్రారంభించినప్పుడు అందరూ యూరోపియన్ దేశాలతో పాటు అమెరికా, మిగతా దేశాలందరూ కూడా ఇండియా ఏదో నార్మల్ యుద్ధ నౌక నిర్మిస్తుంది అంటూ కూడా పెద్దగా కొట్టిపారేశారు. కానీ ఇది ఎంత ప్రమాదకరమైంది అనేది ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అందరూ కూడా చూస్తున్నారు. ఏకకాలంలో 36 జెట్ ఫైటర్లని కూడా ఏకకాలంలో టేక్ ఆఫ్ చేసగల సామర్థ్యాన్ని ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ నౌక కలిగి ఉంది. ముందుగా అనుకున్నట్టు ఋగ్వేద శ్లోకం నుండి దీన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని దీన్ని నిర్మించారు. జయం సమయుద్ధి స్పర్ధ అనే శ్లోకాన్ని తీసుకొని నిర్మించారు. దీంతో పాటు ఇది 2000 ఓవరాల్ గా దీని మీద ఖర్చు పెట్టింది 23,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కూడా ఇది దేశీయంగా నిర్మించారు. 2009 ఫిబ్రవరి 8న ఇది ప్రారంభమైంది. అలాగే జల ప్రవేశము నిర్మాణం అనేది 2009లో ప్రారంభమైంది. 2013 ఆగస్టు 12వ తేదీన జల ప్రవేశించింది. అలాగే ఓవరాల్ గా కమిషన్ అంటే ప్రారంభమైంది 2022 సెప్టెంబర్ 2న దీని కమిషన్ అనేది అయిందని కూడా చెప్పుకోవాలి. దీనికి హోమ్ పోర్ట్ ఐఎన్ఎస్ కదంబ కార్వార్ అని కూడా అంటూ ఉంటారు. దీని పాటు ఐడెంటిఫికేషన్ కూడా పెన్నెంట్ సంఖ్య R11 అని కూడా దీన్ని ప్రత్యేకంగా చెబుతూ ఉంటారు. సో ప్రస్తుతము అంటే ఓవరాల్ గా దీని గురించి చెప్పాలంటే 265 మీటర్స్ పొడవు, అలాగే బీమ్ 62 మీటర్స్, దీంతో పాటు ఎత్తు 59 మీటర్లు ఉంటుంది, డ్రాట్ 8.4, అలాగే లోతు 5.6 మీటర్స్, అలాగే డెక్ లో 14 అని కూడా చెప్పాలి. దీంట్లో ఓవరాల్ గా మొత్తము సిబ్బంది 196 మంది నేవీ ఆఫీసర్స్ ఉంటారు. దీంతో పాటు క్రూ సిబ్బంది కూడా దాదాపు 1449 మంది ఈ యుద్ధ నౌకలో ఎప్పుడు కూడా డ్యూటీ చేస్తూ ఉంటారు 24/7. సో ఇదొక ఎలక్ట్రానిక్ యుద్ధ డెకాయిన్ కూడా చెప్పాలి. ఇది DRDO శక్తి EW సూట్ అని కూడా అంటారు. ఇది దేశీయంగా మ్యానుఫ్యాక్చర్ అయిన ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ నిన్న కరాచీ పోర్ట్ ని పేల్చేలో చాలా కీలక పాత్ర పోషించింది. దీంతో పాటు అంటే 36 జనరల్ గా ఇక్కడ 36 జెట్ ఫైటర్స్ ఎప్పుడంటే అప్పుడు టేక్ ఆఫ్ అవ్వచ్చు. 36 జెట్ ఫైటర్స్ కూడా ఎప్పుడు దీని నుండి కూడా పహార కాస్తూ ఉంటాయి. MiG-29K కూడా దీనిపైన ట్రయల్స్ చేస్తూ ఉంటది. దాంతో పాటు హాల్ తేజస్ ఇండియన్ మేడ్ అది కూడా ఇక్కడనే ట్రయల్ చేస్తారు. ఇంకా రాఫెల్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దీంతో పాటు హాల్ TEDBF కూడా ఇది కూడా ఇక్కడ నుంచే కూడా ట్రయల్ చేస్తుంటారు. ఇది కూడా ఇప్పటికే అండర్ డెవలప్మెంట్ లో ఉంది. సో పాకిస్తాన్ కి నిన్న రకంగా చెప్పాలంటే కరాచీ పోర్ట్ 1971లో బంగ్లాదేశ్ ని ముక్తి చెంది అంటే బంగ్లాదేశ్ ని లిబరేట్ చేసే ముందు ఇండియా పాకిస్తాన్ వార్ జరిగిన విషయం తెలిసిందే. అప్పుడు కూడా దాదాపు 54 సంవత్సరాల తర్వాత మరోసారి కరాచీ పోర్ట్ పైన భారత సేన దాడి చేసిందని చెప్పుకోవాలి. అప్పుడు కూడా దాదాపు 7 to 10 days వరకు పోర్ట్ అంతా బగబగ మండుతూ ఉంది. సో ఇప్పటికి కూడా మనం దీనిపైన పూర్తి డీటెయిల్స్ అనేటివి అందాల్సి ఉంది. సో అక్కడ కరాచీ పోర్ట్ లో పాకిస్తాన్ అనేది ఆయిల్ రిజర్వ్స్ స్టోరేజ్ చేసుకుంటుంది. ఆ ఆయిల్ రిజర్వ్స్ ని టార్గెట్ గా మన భారత త్రివిధ దళాలు 1971లోనే కరాచీ పోర్ట్ ని పేల్చినప్పుడు దాదాపు 7 నుంచి 10 రోజుల పాటు ఆ మంటలు ఇంకా దాదాపు 10 రోజులు పట్టింది పాకిస్తాన్ ఆర్మీకి ఆ
కరాచీ పోర్టు తాలూకు మంటలు ఆర్పేయడానికి. సో మరి నిన్న 1971లోనే మన భారత భద్రతా దళాలు అంత విధ్వంసం సృష్టించాయంటే ఇప్పుడు అసలు కరాచీ పోర్టు ఉందా లేదా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్. ఇది పూర్తి డీటెయిల్స్ అనేటివి కూడా మనకి తెలియాల్సి ఉంది. సో ఇప్పుడు మొదట భారత ఎయిర్ ఫోర్స్, తర్వాత ఇప్పుడు నేవీ అంటే వరుస పెట్టి ఇటు బార్డర్స్ లోనేమో గ్రౌండ్ లో ఇటు జవాన్లు ఫైరింగ్ తిప్పి కొడుతున్నాయి. మరోవైపు ఎయిర్ ఫోర్స్ ఇప్పుడు తాజాగా నేవీ రంగంలో కూడా వచ్చింది. అరేబియా సముద్రంలో మోహరించిన ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ కరాచీని లక్ష్యంగా కూడా చేసుకొని విధ్వంసం సృష్టించడం ప్రారంభించింది. నావికా దళ దాడికి కారణంగా కరాచీ ఓడరేవుతో సహా నగరంలో భారీ అగ్ని ప్రమాదం కూడా జరిగింది. కరాచీతో పాటు ఓర్మరా ఓడరేవుల పైన కూడా క్షిపణులు ప్రయోగించింది భారత్ నావికా దళము. అయితే రక్షణ వర్గాల సమాచారం ప్రకారం పాకిస్తాన్లోని కరాచీ బర్మరా ఓడరేవులపై ఐఎన్ఎస్ విక్రాంత్ నుండి అనేక క్షిపణులు కూడా ప్రయోగించారనేది కూడా మనకు సమాచారం అందుతుంది. దీని కారణంగా ఈ రెండు ఓడరేవులలో భారీ మంటలు చెలరేగాయి. ఈ దాడి కారణంగా రెండు ఓడరేవుల నగరాల చుట్టూ కూడా పొగ వ్యాపించింది. ప్రజలు భయాందోళనతో తీర ప్రాంతాలను కూడా వదిలి బంకర్ల లోపలికి పరుగులు కూడా తీశారు రాత్రి అని కూడా చెప్పుకోవాలి. పాకిస్తాన్ నావికా దళానికి కరాచీ బర్మరాల్లో కూడా స్థావరాలు ఉన్నాయి. ఇప్పుడు వారికి ఉన్న ఉన్నతాధికారులు, ప్రధాన కార్యాలయాలు, యుద్ధ నౌకలు, అలాగే జలాంతర్గంలో మోహరించిన చోటు ఇదే కావడం కూడా స్ట్రాటజిక్ గా కరాచీ పోర్ట్ అనేది పాకిస్తాన్ కి చాలా ఇంపార్టెంట్. ఈ రెండు నావికా స్థావరాలను నాశనం చేయడం ద్వారా ఐఎన్ఎస్ విక్రాంత్ పాకిస్తాన్ నావికా దళాన్ని చాలా వరకు కుంగదీసిందని కూడా చెప్పాలి. విజయం సాధించింది భారత్ నావికా దళం అని కూడా చెప్పాలి. ఎందుకంటే మన ఇండియన్ కి బిజినెస్ క్యాపిటల్, ఆర్థిక రాజధాని ముంబైని ఎలా అభివర్ణిస్తామో అలాగే పాకిస్తాన్ కి కూడా కరాచీ పోర్ట్ అనేది సిమిలర్ గా అలాగే ఫైనాన్షియల్ క్యాపిటల్ అని కూడా చెప్పాలి. సో ఇప్పుడు పాకిస్తాన్ పోర్ట్ ధ్వంసమైంది. అది ఎన్నేళ్ళు పాకిస్తాన్ కి తిరిగి మళ్ళీ పోర్ట్ నిర్మించుకోవడానికి ఎన్ని రోజులు పడుతుంది అనేది కూడా చూడాలి. ఆ విధ్వంసం ఏ మేరకు జరిగింది అనేది కూడా మనకి పూర్తి స్థాయి డీటెయిల్స్ అనేటివి తెలియవలసి ఉంది. సో ప్రస్తుతానికి మనకి పాకిస్తాన్ కరాచీ పోర్ట్ తో పాటు మన ఈ రెండు పోర్ట్ల పైన దాడి జరిగింది అనేది మాత్రం మనకి తెలుస్తుంది. ఓవరాల్ గా ఈ డీటెయిల్స్ అనేది మనకి ఇంకా తెలియాల్సింది. అయితే ఈ అరేబియా సముద్రంలో ఐఎన్ఎస్ విక్రాంత్ మోరింపు గురించి పాకిస్తాన్ ఒక రకంగా గజగజ వణికిందని కూడా చెప్పాలి. ఈ విమాన నౌక